హలో ఆల్ వెల్కమ్ టు విచిత్ గారు, వెల్కమ్ టు విత్ బ్లాక్. సో ప్రజెంట్ మనం P6 వచ్చామన్నమాట ప్రసాద్ MX కి. ఎందుకంటే పృథ్వీరాజ్ గారి లేటెస్ట్ ఫిలిం ఐ నో బడీ ప్రీమియర్కి వచ్చాము. యాక్చువల్లీ ఈ మూవీ రేపు రిలీజ్ అనమాట. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు మన P6లో ఒక ప్రీమియర్ షో ప్లాన్ చేశారు. అది కూడా ఈ షోకి పృథ్వీరాజ్ గారు వస్తున్నారని టాక్ అయితే నడుస్తుంది. సో వితౌట్ ఎనీ డీల్ మా చక్కగా P6 వచ్చేసి టికెట్ తీసేసుకున్నాం అనమాట. సో వెయిటింగ్ ఫర్ ది షో. ఇంకొక 10 minutes స్టార్ట్ అయిపోతుంది. సో చూద్దాం సార్ వస్తున్నారో లేదో, వస్తే ఏమైనా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉందో లేదో పిలిచి. సో సినిమా చూద్దాం, నా పాయింట్ ఆఫ్ వ్యూ మీద షేర్ చేసుకుంటాను. సో ఛానల్కి వచ్చినప్పుడు సబ్స్క్రైబ్ మై ఛానల్ విచ్ సపోర్ట్ చేస్తారండి. అండ్ లెట్స్ గెట్ టు ద వీడియో. Of course, Shah Rukh Khan sir has done great things with this company for Hindi cinema and Indian cinema in general. They are all inspiration, but for me, I have always said this actually. I don't want to make money as a producer because I am getting paid as an actor. My production company is, as long as I am not losing money, I'm. సో ఫైనల్ రన్ విత్ ద ఫిల్మ్. మూవీ కంపెనీ అయితే పృథ్వీరాజ్ గారు వచ్చారు, మీరైతే మాట్లాడారు, కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ ఇచ్చేసారు, వెళ్ళిపోయారు కూడా. ఇంకా సినిమా గురించి మాట్లాడేసుకుంటే, సినిమా బేసిక్ స్టోరీ విషయానికి వచ్చేస్తే ఒక బ్యాంక్ రాబరీ జరుగుతుంది అనమాట. అందులో విక్టిమ్ ఎవరంటే మన మెయిన్ హీరో రాజీవ్ అనమాట, అదే పృథ్వీరాజ్ గారు. సో ఆ బ్యాంక్ రాబరీలో విక్టిమ్ అవ్వడం వల్ల తన ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ సిస్టమ్, ఆ సొసైటీ అనేది ఎలా డీల్ చేసి తనని తన ఫ్యామిలీ అనేది మెయిన్ పార్ట్ ఆఫ్ స్టోరీ అనమాట. సో మూవీ స్టార్టింగ్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి టిల్ ఇంటర్వెల్ దాకా మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుండే అనమాట. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఆ క్యారెక్టర్ కి ఎమోషన్ కనెక్ట్ అయిపోతాం మనము. ఆ క్యారెక్టర్ చుట్టూ మనం ట్రావెల్ చేస్తుంటాం అనమాట. సో ఫస్ట్ సీన్ వచ్చేసి మనకి ఒక రాబరీ సీక్వెన్స్ లాగా కనిపిస్తుంది, రాబరీ సినిమా లాగా కనిపిస్తుంది. ఆ తర్వాత డిఫరెంట్ జానర్స్ షిఫ్ట్ అవుతాం. టిల్ ది ఇంటర్వెల్ వరకు మనల్ని ఎంగేజ్ చేస్తుంటాం మన ఫిలిం అయితే. మీకు ఎక్కడ ల్యాగ్ సీన్స్ అంటే ఏముండవు అనమాట. టిల్ ది ఇంటర్వెల్ వరకు చాలా చాలా ఉంటుంది. ఇంటర్వెల్ వచ్చే బ్యాంగర్ ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా అంటే చాలా చాలా బాగా ఎంగేజ్ చేసింది అనమాట. ఇంకా సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో అన్న క్యూరియాసిటీ క్రియేట్ చేసింది అనమాట. సో సెకండ్ హాఫ్ స్టార్టింగ్ ఈజ్ ఓకే, పర్లేదు. ఒక కిడ్నాప్ సీక్వెన్స్ తో సినిమా స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ లో ఒక 10 to 15 minutes వరకు సినిమా బాగానే అదే ఎంగేజ్ వేలో అవుతుందన్నమాట. కాకపోతే సినిమా సెకండ్ హాఫ్ లో వెళ్ళే కొద్దీ ఫస్ట్ హాఫ్ లో ఉండే ఏదో మూమెంటం ఏదో ఉందో, ఆ ఇంట్రెస్టింగ్ గ్రిప్పింగ్ స్కీమ్ ప్లే ఏదైతే ఉందో అది కొంచెం కన్విన్సింగ్ వేలో వెళ్తుండనమాట. లైక్ సడన్ గా క్యారెక్టర్స్ చేంజ్ అవటము, లైక్ సడన్ గా అది వేరే షిఫ్ట్ అవుతుందన్నమాట. అంటే ఫస్ట్ హాఫ్ లో ఉండే మూమెంట్ అనేది చిన్న చిన్నగా డైల్యూట్ అవుతూ వచ్చింది అనమాట. సో అది ఫస్ట్ హాఫ్ లో మనం చేసింది ఇది కాదు. ఫస్ట్ హాఫ్ ఉన్న సెకండ్ హాఫ్ లో ఉన్న సంబంధం ఉండదు అనమాట. సో సెకండ్ హాఫ్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్ ఇన్ చాలా వేలో అనిపించింది. మెయిన్లీ రైటింగ్ వేలో సడన్ గా సీఎం ఇన్వాల్వ్ అవ్వడం, ఆ సీఎం నుంచి అది వేరే జాన్లకు షిఫ్ట్ అయిపోవడము. అండ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినాక 15-20 minutes మనకు అనిపిస్తే ఇంకా క్లైమాక్స్ ఒకటి వచ్చేస్తే అయిపోతుంది, క్లైమాక్స్ చూసి వెళ్ళిపోదాం అన్న ఫీల్ వస్తుంది అనమాట. కాకపోతే ఎప్పుడైతే క్లైమాక్స్ వచ్చేస్తుందో మనం అనుకున్నట్టు ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. సరిగ్గా ల్యాండ్ అవ్వలేదు క్లైమాక్స్ అనేది. చాలా డిసప్పాయింట్ అనిపిస్తుంది ఆ క్లైమాక్స్ అనేది. సో ఫస్ట్ హాఫ్ అంతా చాలా బాగుంది కదా, సెకండ్ హాఫ్ ఇలా డీల్ చేశారు అన్న ఫీల్ వచ్చింది అనమాట. ఇంకా రిమైనింగ్ ఆస్పెక్ట్స్ అదే సినిమా గురించి అయితే రిమైనింగ్ ఆస్పెక్ట్స్ మాట్లాడేసుకుంటే, పృథ్వీరాజ్ గారు దాన్ని ఫినామినల్ జాబ్ అనమాట. అసలు రాజీవ్ అనే క్యారెక్టర్ని అసలు ఎంత ఇన్వాల్వ్ చేశారంటే, అసలు మనకు ఎక్కడ నీకు పృథ్వీరాజ్ గారు కనిపించారు అనమాట. రాజీవ్ అనే క్యారెక్టర్ కనిపిస్తుంది. ఆ క్యారెక్టర్ మనం ఈజీ కనెక్ట్ అయిపోతాం. అండ్ ఆ క్యారెక్టర్ చుట్టూ జరిగే సీక్వెన్సెస్ కానీ, ఆ సొసైటీ ఎలా చూస్తుంది తనని, ఆయన ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాడు, ఆ క్యారెక్టర్ మన ఈ ఎమోషనల్ కనెక్ట్ అయిపోతుంది అనమాట. చాలా చాలా బాగా చేశారు అనమాట. ఈ జస్ట్ ఫినామినల్ తోపు యాక్టింగ్ అంటే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పార్థిమల్ గారు, మీరా అనే క్యారెక్టర్కి మన మదర్స్ కానీ లేడీస్ కానీ ఈజీ కనెక్ట్ అయిపోతుంది ఆ క్యారెక్టర్కి. సో చాలా చాలా బాగా ప్రయాణం చేస్తాం. మెయిన్లీ వీళ్ళిద్దరే మంచి పర్ఫార్మెన్స్ అనమాట. రిమైనింగ్ యాక్టర్స్ అన్ని గుడ్ జాబ్. ఇంకా సినిమా రిమైనింగ్ ఆస్పెక్ట్స్ మాట్లాడేసుకుంటే, ఫస్ట్లీ బీజం బై జేక్స్ విజయ్ ఈజ్ టెరిఫిక్ అనమాట. సో మూవీలో టోన్ని, ఆ ఎమోషన్ని, లైక్ ఆ టెన్షన్ని బిల్డ్ చేస్తూ వచ్చే బీజం కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ హాఫ్ లైన్ సెకండ్ హాఫ్ వచ్చి కొన్ని ర్యాప్స్ చాలా బాగా ఇంప్రెస్ చేస్తాం మనల్ని అయితే. అండ్ సినిమాటోగ్రఫీ జస్ట్ టాప్ నోచ్ మ్యాన్. అసలు మలయాళం ఇండస్ట్రీలో మన సినిమాటోగ్రఫీ మనం ఏదైతే చెప్పలేము అనమాట. సో నెక్స్ట్ లెవెల్, ఆ ఫ్రేమింగ్ కానీ, ఆ షార్ట్స్ కానీ మ్యాన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. సినిమాటోగ్రఫీ నేను అయితే ఫ్యాన్ అయిపోయాను అనమాట. సో అలా ఇన్వాల్వ్ అయిపోతాం, అలా ఉంటుంది సినిమాటోగ్రఫీ. అండ్ నెక్స్ట్ థింగ్ బెస్ట్ థింగ్ మాట్లాడుకుంటే యాక్షన్ సీక్వెన్స్ అనమాట. యాక్షన్ సీక్వెన్స్ చాలా అంటే చాలా రియలిస్టిక్గా ప్లాన్ చేశారు. లైక్ ఒక హీరో కొడితే ఎలా ఉంటుందో కాకుండా ఒక కామన్ మ్యాన్ కొడితే ఎలా ఉంటుంది అనేది చాలా రియలిస్టిక్గా ప్లాన్ చేశారు అనమాట. మెయిన్లీ ఫస్ట్ హాఫ్లో వచ్చి లిఫ్ట్ సీన్ కానీ, సెకండ్ హాఫ్ వచ్చి బస్ యాక్షన్ సీక్వెన్స్ కానీ చాలా చాలా ఇంప్రెస్ చేస్తాం మనల్ని అయితే. సో ఇంకా రైటర్ డైరెక్షన్ మాట్లాడేసుకుంటే, ఫస్ట్ హాఫ్ చాలా బాగా ప్రయాణం చేసుకున్నారు. ఫస్ట్ హాఫ్ 2 కూడా అనమాట. సో సిస్టమ్ ఉండే లూప్ హోల్స్ని మీడియా ఎలా ప్రయాణం చేస్తారు, ఒక క్రైమ్ని
అనేది చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు. కొన్ని సెటప్స్ అండ్ పే ఆఫ్స్ చాలా బాగుంటాయి అనమాట. ఫస్ట్ హాఫ్ లో ఉండే సెటప్స్, సెకండ్ హాఫ్ లో పే ఆఫ్స్ చాలా బాగుంటాయి. సెకండ్ హాఫ్ మిడ్ వరకు సినిమా చాలా బాగానే తీసుకొచ్చారు అనమాట. కానీ సడన్ గా జానా షిఫ్ట్ అవ్వడం వల్ల ఆడియన్స్ అంత అప్పటిదాకా కనెక్ట్ అయిన ఆడియన్స్ డిస్కనెక్ట్ అయిపోయారు అనమాట. సో క్లైమాక్స్ కూడా అంత బాగా ఇంప్రెస్ చేయలేదు, డిసప్పాయింట్ చేస్తుంది. సో నా సైడ్ నుంచి అయితే సెకండ్ హాఫ్ హ్యావ్ బెటర్ ఇన్ అనిపించింది అనమాట. సో ఓవరాల్ మనం వేసుకుంటే వెరీ గుడ్ ఫస్ట్ హాఫ్ అండ్ యావరేజ్ సెకండ్ హాఫ్. ఇంకా ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసి ఇట్స్ ఏ వాచబుల్ స్లో బాన్ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ ఫిలిం అనమాట. లైక్ వాచబుల్ ఎంగేజింగ్ థ్రిల్లర్. సో ఫస్ట్ హాఫ్ అయితే కంపల్సరీ మిమ్మల్ని కూర్చోబెడుతున్న సినిమా. సెకండ్ హాఫ్ కొంచెం మీరు వెయిట్ చేయాలన్నమాట. సో అది ఓవరాల్ చూసుకుంటే, బట్ గివ్ ఇట్ ఏ ట్రై. మీరైతే వెళ్ళి చూసేయండి. ఫస్ట్ హాఫ్ పర్ఫార్మెన్సెస్, బీజిఎం, సినిమాటోగ్రఫీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వెళ్ళి చూసేయండి. అండ్ ఇన్ కేస్ మీకు థియేటర్ లో చూడకపోతే ఓటీలో అయినా ఒకసారి ట్రై అయితే చేయండి సినిమా చూడడానికి అయితే. సో దట్స్ ది రివ్యూ ఆఫ్ ఐ నోబడీ. సో వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాను. సో సినిమా ఓకే, పర్లేదు అనిపించింది నాకైతే. సో దట్స్ ది రివ్యూ ఆఫ్ ఐ నోబడీ అనమాట. సో రివ్యూ కానీ మీరు నచ్చుడే విజయ్ సపోర్ట్ చేస్తుండండి. అండ్ సినిమా చూస్తుండే, ఎంజాయ్ చేస్తుండే, హ్యాపీగా ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై, మళ్ళీ కలుద్దాం.